అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. అభివృద్ధికి నిబద్ధత, సమాజానికి సేవ, నాయకత్వానికి నిదర్శనం. కొవ్వూరు కోఆపరేటివ్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ అని నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోఆపరేటివ్ రంగంలో 44 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన శివరామకృష్ణకి రాజమండ్రిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ సేవా పురస్కార అవార్డు అందుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని, పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమని అన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు మాట్లాడుతూ క్రమశిక్షణలో ఆయనకు ఆయనే సాటి అని, ప్రతి విషయంలో ముందుచూపుతో పనిచేస్తారని అన్నారు. ఎంసీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీరామ్ చౌదరి మాట్లాడుతూ మాలాంటి యువ నాయకులను ప్రోత్సాహం చేయడంలోనూ, భవిష్యత్తు కార్యాచరణలోనూ ఎలా మసులుకోవాలో ఆయన దగ్గర నేర్చుకోవాల్సినది చాలా ఉందన్నారు. అవార్డు గ్రహీత మద్దిపట్ల శివరామకృష్ణ మాట్లాడుతూ అవార్డు సమిష్టి కృషితోనూ, క్రమశిక్షణతో చేపట్టిన పని విజయానికి చేరువ చేస్తుందని అని అన్నారు. ఇది నా ఒక్కడి విజయం కాదని, మా పాలకవర్గం మరియు మా ఖాతాదారుల అందరూ సహాయ సహకారాలతో ఈ అవార్డు సాధించామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్, పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న ఆగస్టు 15వ తారీఖు జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అర్బన్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్లో కానీ విస్తృతంగా గత 44 సంవత్సరాల నుంచి సేవలందిస్తూ వారు చేస్తున్నటువంటి సేవలకి బెస్ట్ అవార్డు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద అందుకున్నటువంటి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్దిపట్ల శివరామకృష్ణ గారికి మరియు వారి యొక్క పాలక వర్గానికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. శివరామకృష్ణ గారు అంటే ఈ నియోజకవర్గంలోనూ కానీ, వెస్ట్ గోదావరిలో కానీ పూర్వం నుంచి కూడా ఓల్డ్ ఎంకామ్ చదువుకుని ఆయన చిన్ననాటి నుంచి కూడా చురుకుగా రాజకీయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంటూ, ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఏదైతుందో దాంట్లో దాదాపుగా 44 సంవత్సరాలు సుదీర్ఘ అనుకున్నటువంటి వ్యక్తి. ఒక 7 టర్మ్స్ పాలకు ఏదైతే సహకార సంఘాలకు సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షులుగా 8 టర్మ్స్ పనిచేసి, ఆ తర్వాత అర్బన్ బ్యాంక్ సేవలకు వచ్చి కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి దాదాపుగా 4 టర్మ్స్ పూర్తి చేసుకుని 5వ టర్మ్ నడుస్తూ ఉంది. ఆయన గతంలో ఉన్నప్పుడు బ్యాంక్ పరిస్థితి కానీ, సొసైటీలు కానీ, ఇంతే కాకుండా ఆయన జిల్లా వైస్ చైర్మన్ గా కూడా పనిచేసిన పరిస్థితి కూడా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లాలో చేశారు. వీళ్ళు పనిచేస్తున్నటువంటి కాలంలో కస్టమర్స్ కి మంచి సేవలు అందిస్తూ, ఇటు డిపాజిటర్స్ కి మంచి సేవలు అందిస్తూ, ఈ సొసైటీలు కానీ, అర్బన్ బ్యాంక్ కానీ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రాపర్టీలను తీసుకొచ్చి ఇవాళ ఒక 10 మంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ డిపాజిట్ల ద్వారా లోన్స్ ఇచ్చి, వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సకాలంలో లోన్స్ ఇచ్చి, లోన్స్ ఇవ్వడం గొప్ప కాదు, అవి రికవరీ చేసి సకాలంలో రికవరీ చేసి ఎంపీఏ లేకోకుండా వాటిని రికవరీ చేసి బ్యాంకింగ్ ప్రాఫిట్ లో తీసుకెళ్తాం అనేటువంటిది చాలా ముఖ్య ఘటకం. గతంలో కనుక నాకు తెలిసింది కోఆపరేటివ్ బ్యాంక్ సర్వీస్ నాకు కూడా చాలా అనుభవం ఉంది. నాకున్నటువంటి అనుభవంలో కూడా అనేక మంది బ్యాంక్స్ లో కానీ, సొసైటీల్లో కానీ ఎన్నో అవకతవకలు చేస్తూ కస్టమర్ నుంచి వచ్చినటువంటి డిపాజిట్స్ కానీ, లోన్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళ ద్వారా కానీ అవకతవకలు చేస్తూ ఆ వ్యవస్థనే మొత్తం పాడు చేసిన పరిస్థితి, కోట్లాది రూపాయల కుంభకర్ణాల్లో ఉన్న పరిస్థితి చూసాం. గతంలో హైదరాబాద్ లో చార్మినార్ బ్యాంకులు కానీ అనేక బ్యాంకులు మనం ఏ విధంగా అయితే కనుక నష్టపోయే వాళ్ళంతా డిపాజిట్ రోజుల మీద పెట్టారో, లోన్లు పెట్టారో మనం చూసాం. కానీ కొవ్వూరు అర్బన్ బ్యాంకు ప్రతి టర్మ్ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ, ముందుకు గెలుస్తూ, కస్టమర్స్ ని అందరినీ కూడా సకాలంలో వసూలు చేస్తూ సక్రమంగా ముందుకి ప్రాఫిట్ లో నడిపిస్తున్నది అర్బన్ బ్యాంక్. దానికి ఉదాహరణ గడిచినటువంటి ప్రభుత్వం. సాక్షాత్తు ఇక్కడ పనిచేస్తుండే ఉన్నత మంత్రిగా ఉండి కూడా సొసైటీ నామ్స్ కి వ్యతిరేకంగా కూడా ఎన్నికలు జరిపించి వేరే వాళ్ళకి అక్కడికి వేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఈయనకున్నటువంటి అనుభవంతో చట్ట ప్రకారంగా వెళ్లాలని చెప్పిన ఆలోచనతో కోర్టుకి వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ చైర్మన్ గా కావటం, ఆయన చేస్తున్నటువంటి సేవలకి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, వినియోగదారులు ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, డిపాజిట్ కానీ, వినియోగదారులు కానీ ఆయనైతేనే కనుక ఈ బ్యాంక్ ని సకాలంలో సక్రంగా మనందరికీ సేవలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారని చెప్పని ఒక నమ్మకం, విశ్వాసం ఉండిపోయింది. అర్బన్ బ్యాంకు అనగానే శివరామకృష్ణ గారి ఒక బ్రాండ్ అనమాట. ఐఎస్ఐ మార్క్ లాగా ఒక బ్రాండ్ గా ఉండి ఆయనైతేనే
మనల్ని సకాలంలో తీసుకెళ్తారనేది ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్కడ కూడా ఆశించకుండా ఎక్కడ పొరపాటు చేయకుండా. దానికి ఉదాహరణ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వనిత మంత్రిగా ఉండి అనేక ఎంక్వైరీలు చేయించి ఆయన ఏదో రకంగా ఇబ్బంది పాలు చేయాలి అని చెప్పని ఏదో ఒక విధంగా ఎక్కడ చోట తప్పు పట్టుకుని వీళ్ళకి ఇది లేకుండా చెయ్యాలి అని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఆయన ఏమీ చేయలేకపోయారు. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తప్పు జరిగిందనేటువంటిది నిరూపించలేక వాళ్ళు తోకముడిసిపోయి వెనక్కి వెళ్ళిన పరిస్థితి గత 5 సంవత్సరాలు కూడా వైకాపా ప్రభుత్వంలో వనిత గానీ ఆ ప్రభుత్వం కానీ చేసింది. నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉంటూ సర్వీస్ చేస్తూ ప్రజలకి కస్టమర్స్ కి వినియోగదారులందరూ కూడా మంచి సర్వీస్ చేస్తూ బ్యాంకుని ఎప్పుడు కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడాలి సాయం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఎక్కడ కూడా రూపాయి ఆశించి తీసుకున్నటువంటి చరిత్ర ఆయన యొక్క రక్తంలో లేదంటాకి ఆయన 44 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవకి ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. ఆయనకి వయసు మీద ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక యంగలాగానే ప్రతి దాని విషయం మీద కూడా చక్కగా ఆలోచన చేసి కోఆపరేటివ్ వ్యవస్థలను అధికారులు కూడా తెలియనటువంటి విషయాల్ని ఇవాళ శివరామకృష్ణ గారే వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇస్తే ఈ యాక్ట్ ప్రకారం ఇది చేయొచ్చు, దీని ప్రకారంగా వెళ్ళొచ్చు అని చెప్పని కూడా అధికారులకు తెలియనటువంటి అంశాలు కూడా ఆయన అధికారులు కూడా చెప్పి దాని సకాలంలో సక్రమార్గంలో వ్యవస్థని మనం 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప సహకార వ్యవస్థ అంటేనే ఒకరికొకరు సహకారం అందించుకోవటం. కాబట్టి ఏదైతే ఆ వ్యవస్థ మూలంలో పెద్దలు పెట్టారో అప్పటి నుంచి 44 సంవత్సరాల అనుభవంలో ఆయన ఎక్కడ కూడా మచ్చలేని తిరిగిలేని నాయకుడిగా సర్వీస్ చేస్తున్నందుకు ఇవాళ ఎన్డీఏ కూటమి తరపునటువంటి మనం అందరం కూడా ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నేను గారి పెద్దలు గారి అందరూ కూడా ప్రత్యేకంగా వారికి డైరెక్టర్ గారి బృందానికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ అవార్డు మన కొవ్వూరికి అర్బన్ బ్యాంక్ రావడం కూడా చరిత్రలో ఒక స్థిరంగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. శివరామకృష్ణ గారు లాంటి వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేకూర్చి మరిన్ని సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పండి. నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఆయనకి మరిన్ని సేవలు చేసే విధంగా నియోజకవర్గానికి కానీ బ్యాంకుకి కానీ కోఆపరేటివ్ వ్యవస్థ కానీ ముందుకు వెళ్లాలని చెప్పని కూడా భగవంతుడిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అర్బన్ బ్యాంక్ చైర్మన్ కూడా ఆయనకి ఒక అవార్డు రావడం కూడా మన నియోజకవర్గానికి మనకు కూడా గౌరవకారణంగా చెప్తూ ప్రత్యేకంగా ఆయనకి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత బలోపేతంగా ముందుకు వెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.